ఆయన మీకు మాట చెప్పనా, రాజాసింగ్ కూడా కొత్త అధ్యక్షుడు రామచంద్రరావు గారు దీని మీద ఫైట్ చేయాలని చెప్పి ఆయన వీడియో రిలీజ్ చేశారు. మా అధ్యక్షుడు దేని మీద కొట్లాడాలి దేని మీద కొట్లాడకూడదని చెప్పడానికి మేము అధ్యక్షులం కాదు నాయన, అధ్యక్షుడు మాకు చెప్తాడు. మీరు కొట్లాడండి దీని మీద కొట్లాడండి, మేమే డైరెక్ట్ అధ్యక్షుడు చెప్పేస్తామేంటి దేని మీద? ఆయన అధ్యక్షుడు ఎందుకు నాకు అర్థం కాక. అటు రాజాసింగ్ చెప్పారు కొత్త అధ్యక్షుడు మీరు, అది రాజాసింగ్ గారు రాజాసింగ్ గారు ఏం మమ్మీ కాదు డాడీ అని చెప్పి ఆయన అన్నారు. చూడు నాన్న మీకు మాట చెప్తాను, అది రాజాసింగ్ గారు విన్నా వినకున్నా నాకు ఇబ్బంది లేదు గాని, నేను పార్టీలో ఒక కార్యకర్త తండ్రి, ఒక పార్టీ అధ్యక్షుడిని గురించి ఎలా పడితే అలా మాట్లాడడం సభ్యత కాదు, సంస్కారము కాదు, నా వరం. కాబట్టి రామచంద్రరావు గారు పార్టీ అధ్యక్షుడు అంటే ఆయనని ఎంచుకున్నది అధిష్టానం. ఈయనను అవమానపరిస్తే నన్ను అధిష్టానాన్ని అవమానపరుస్తున్నట్టే, నేను ఎంచుకున్న పార్టీని నన్ను కూడా అవమానపరుచుకుంటున్నట్టే. రాజాసింగ్ గారు అంత గొప్పదాన్ని కాదు, నేను వారి గురించి ఏమీ మాట్లాడలేను. కానీ నేను ఒకటే విషయం చెప్పగలను, ఏ వైఖరి అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంఐఎం పట్ల చూపిస్తుందో ఇది ప్రజల న్యాయాన్ని, ధర్మాన్ని, రాజ్యాంగాన్ని అన్నిటినీ అవమానపరుస్తున్నట్టే, పేదవాడిని ప్రత్యేకించి అవమానపరుస్తున్నట్టే. ఎందుకంటే ఈ రోజు మూసి ఎక్కడా క్లీన్ అయిపోలేదు, సాఫ్ అయిపోలేదు. నీ ప్లాన్ లేకుండా, నీ అజెండా లేకుండా, కూలగొట్టిన వాళ్ళందరికీ ఇండ్లు ఇవ్వకుండా నీవు ఒక ఫాతిమా కాలేజీని బతకనిచ్చినావా? నీకు కావలసిన కారణం పెట్టుకొని పాపం మూసినది దగ్గర, వాసనల దగ్గర పైగా రిజిస్టర్ కూడా అయినాయి ఆ ల్యాండ్స్. ఎలా రిజిస్టర్ చేశారు మీరు ల్యాండ్స్ మరి? ఓకే, సో ఒకటి మేడం మాధవలత గారు, మీరు అన్నారు కదా ఇప్పుడు పార్టీ సరే, ఇప్పుడు ఎంఐఎం కు సంబంధించి హైడ్రా ఇష్యూ ఒకటి, పార్టీలో ఇప్పుడు కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత చాలా విమర్శలు ప్రతి విమర్శలు వస్తున్నాయి. రాజాసింగ్ రాజీనామా చేశారు, హైకమాండ్ కి పంపించారు. ఏంటి మాధవలత రోల్ ఏంటి? పూర్తిగా కోఆపరేట్ చేస్తారా కొత్త అధ్యక్షుడికి? అయ్యో 100% మా బాధ్యత నాయన అది. అదేమైనా ఆప్షన్ భలే మాట్లాడతారు. ఒక అధ్యక్షుడిని ఎంచుకున్న తర్వాత అది మా బాధ్యత. పార్టీలో ఉంటూ నేను కోఆపరేట్ చేయను అనడం చాలా తప్పు విషయం. అది ఇష్టం ఉంటే కోఆపరేట్ చెయ్యాలి, లేకపోతే నోరు మూసుకొని పార్టీ వదిలేసి వెళ్లిపోవాలి. ఎందుకంటే నేను పార్టీలో వచ్చిన తర్వాత నాకు పేరు వచ్చింది, నా పేరుతో పార్టీ రాలేదు. ఓకే, అంటే బట్ రాజాసింగ్ ఆయన ఏమంటారంటే ఒక 3-4 వ్యక్తులే పార్టీని నడిపిస్తున్నారు అని కామెంట్ చేశారు. వాళ్ళంత పాత వ్యక్తిని కాదు కదా నాయన నేను పార్టీలో. వాళ్ళకి ఏమున్నాయో నాకు తెలీదు. నాతో వరకు అందరూ బాగున్నారు, నేను అందరితో బాగున్నాను నాయన. ఆ విషయం ఏదో నేను మాట్లాడగలనంతే. ఆ విషయం అవాస్తవం. ఆయన చేసిన ఆరోపణ ఏదైతే ఉందో 3-4 నడిపిస్తున్నారు పార్టీని, దీనివల్ల పార్టీకి నష్టం జరుగుతుందని చెప్పి 3-4 పార్టీని రన్ చేసే మాట అయితే ఎంతమంది పార్టీలో ఎందుకు మిగతా వాళ్ళు ఎందుకు కామ్గా కూర్చుంటారు? పార్టీ 2-3 రన్ చేయరు. పార్టీని అధ్యక్షుడు, ఆ అధ్యక్షుడికి ఏం చెయ్యాలో ఎలా సహకరించాలో పక్కన ఆర్గనైజింగ్ జనరల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ, ఇది కాక అధిష్టానము ఇంతమంది కలిసి రన్ చేస్తారు పార్టీ. ఇట్స్ నేషనల్ పార్టీ నానా, ఇట్స్ స్టేట్ లెవెల్ పార్టీ కాదు, ఇది రీజనల్ పార్టీ కాదు. ఓకే, చెప్పే వాళ్ళు ఏమైనా చెప్పనివ్వండి. ఎందుకు రాజాసింగ్ కు మీకు మొదటి నుంచి డిఫరెన్స్? మీ అభ్యర్థిత్వాన్ని ఎందుకు వ్యతిరేకించారు? హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా మిమ్మల్ని ఎందుకు ఆయన ఆబ్జెక్ట్ చేశారు? భరత్ గారు, మీరు ఏ రోజైనా నేను ఆయనని అబ్జెక్ట్ చేయడం విన్నారా? మీరు ఆబ్జెక్ట్ చేయలేదు, బట్ ఆయన ఆబ్జెక్ట్ చేశారంట కదా. అబ్జెక్ట్ చేసిన వాళ్ళని క్వశ్చన్ వేయాలి గానీ అబ్జెక్ట్ చేయని నన్ను క్వశ్చన్ ఎత్తే నేను ఏం చెప్తాను? మీరు ఆయన అడగలేదా? సపోర్ట్ అడగలేదా? వెళ్ళి నాకు సపోర్ట్. నేను వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను, వాళ్ళ భార్య ఉన్నారు, ఆయన కార్యకర్తలు అందరు ఉన్నారు. నేను ఒక్కసారి కాదు 2 సార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి. నా ధర్మం నేను చేశాను ఆయన. వెళ్లి ప్రాధేయపడ్డాను, ఆవిడ రిక్వెస్ట్ చేశాను. 2023లో నేను ఇంకా ఎలక్షన్స్ లో రానప్పుడు సీతారాం బాగ్ లో భారత భాగ్య సమృద్ధి యజ్ఞం చేసేప్పుడు ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించి యజ్ఞానికి తీసుకొని వచ్చి యజ్ఞంలో కూర్చోబెట్టి హోమం చేయించి ఆశీర్వాదం కూడా ఇప్పించాను ఆయనకి వేద పండితులతో. కావాలంటే ఆ ఫోటోలు కూడా పంపిస్తాను మీకు. నేను పార్టీ పట్ల, ధర్మం పట్ల, న్యాయం పట్ల పనిచేశాను. ఒకళ్ళు సహకరించారా సహకరించలేరా అని వాళ్ళ వ్యక్తిత్వం నాయన. ఆ రోజుకి కాదు, ఈ రోజుకి కూడా ఒకటే చెప్తున్నాను, రాజాసింగ్ గారు ఏం మాట్లాడినా ఏం చేసినా అది ఆయనకు పార్టీకి సంబంధించిందే తప్ప
నాకు ఎటువంటి సంబంధం వీటితో లేదు. నాకు ఇచ్చిన కర్తవ్యాన్ని చేసుకుంటూ ముందుకు వెళతా, ప్రజల కోసం పనిచేస్తా, పార్టీ కోసం అంటే ఇప్పుడు మీరు వెళ్ళి ఇంటికి వెళ్ళి కలిశారని చెప్పారు కదా, కలిసినప్పుడు ఏం చెప్పారు? సపోర్ట్ చేస్తా అన్నారా, చేయన్నారా? ఆయన నేను 2 సార్లు ఫోన్ చేసినా ఆయన ఇంట్లో ఉండడు, ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. ఆయన భార్య మాత్రం ఉంటుంది. దానికి ముందు 2023లో ఆయనకు వెళ్లి రాఖీ కూడా కట్టాను నేను. ఓకే, 2023లో రాఖీ కూడా కట్టడం జరిగింది. ఇవన్నీ తెలుసు ఆయనకి. చెప్పాను, రాఖీ కట్టాను, యజ్ఞానికి పిలిచాను. అప్పుడు ఆయన అన్నారు, అమ్మ ఇక్కడ ఇందిరానగర్ ఉంది, కొంచెం అక్కడ కూడా వెళ్లి మీరు మాట్లాడండి అమ్మా, అక్కడ ఉండే ఓటర్స్ తోటి. తప్పకుండా మాట్లాడతానండి అని కూడా అన్నాను. కలుపుకొని పోవడం నా తత్వం. అలాని ఎవరైనా నాతో కలుపుకోలేదంటే ఏమి విమర్శించకుండా గమ్మునుండడము నా తత్వం. గోషామాలో మెజారిటీ వచ్చిందా మొన్న మీకు? నిజం చెప్పాలి అని అంటే మీరే లెక్కలు చూసుకోండి. రాజాసింగ్ తమ్ముడు సహకరించకపోయినా కూడా ఆయన కన్నా చాలా ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన కంటే ఎక్కువ మెజారిటీ, బంపర్ మెజారిటీతో వచ్చింది. చాలా వచ్చింది నాయన, చాలా వచ్చింది. అంటే ఎందుకు మిమ్మల్ని శత్రువులాగా ట్రీట్ చేస్తున్నారు రాజాసింగ్? మళ్ళీ మీకు అదే చెప్తున్నాను తండ్రి, నాకు రాజాసింగ్ శత్రువు కాదు. ఒకవేళ రాజాసింగ్ గారికి నేను శత్రువు అయితే అది రాజాసింగ్ గారిని అడగాలి భరత్. ఇప్పుడు కొత్త అధ్యక్షుడు సారథ్యంలో ఎట్లా వెళ్ళబోతున్నారు? ఎందుకంటే ఆయన ఒక్కడే కాదు, మిగతా వాళ్ళు వేరే కొద్దిమంది అసంతృప్తితో ఉన్నారు. ఎంపీలు గాని ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ చాలా మంది ఆశించారు. రఘునందన్ రావు, డికే అరుణ అందరు ఆశించారు కదా. సో ఎట్లా ముందుకు వెళ్ళబోతున్నారు? కొత్త ఆశించడంలో తప్పు లేదు నాయన, కానీ ఆశించారు కదా అని నిరుత్సాహంగా ఉన్నారనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏదైనా ఒక పదవికి ఒక 10 మంది కాంపిటీషన్ లో ఉండడమే ఆ పదవికి ఉన్న గొప్పతనం. ఓకే, అంతేగాని పదవి ఒకరికి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళు నిరుత్సాహంగా ఉన్నారని గాని సహకరించరు అనుకోవడం మన పొరపాటుతనం. ప్రతి పార్టీలో అధ్యక్ష పదవి ఒకటే ఉంటుంది, దాంట్లో ఒకరే కూర్చోగలరు. మీరే అన్నారు 8-9 మందో 10 మందో ట్రై చేశారు, 10 మందితో కూర్చోలేరు కదా ఒక కుర్చీలో. కాబట్టి ఎవరు కూర్చున్నా కూడా మిగతా వాళ్ళు డిసప్పాయింట్ అవ్వాల్సిందే కదా మీ లెక్క ప్రకారం. అయితే పార్టీలో పాత కొత్త అని ఒక డిఫరెన్స్ ఉంది, ఒక ఇబ్బంది ఉంది. పాత వాళ్ళని కొత్త వాళ్ళని పాత వాళ్ళు ర్యాగింగ్ చేస్తారు అంటారు. మీరు కూడా కొత్త కదా, అట్లా ఏమైనా ర్యాగింగ్ చేస్తున్నారా? మిమ్మల్ని నాన్ కోఆపరేట్ చేస్తారు అంటారు. అదే వాళ్ళు అంటారేమో గాని నాయన, అమ్మవారి దయ వల్ల నాకు ప్రజల నుంచి ఉన్న ప్రేమ అనురాగాల వల్ల ఇటు పార్టీ స్టేట్ లో కానీ సెంటర్ లో కానీ నాకు వచ్చే సహాయ సహకారాలు నాకు అందుతున్నాయి. సెంట్రల్ లో ఉంది పూర్తి స్థాయిలో. మాధవీలతకు డైరెక్ట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మెచ్చుకున్నారు ఇండియా టీవీ ఇంటర్వ్యూ చూసి. కానీ దాన్ని చూసి స్టేట్ లీడర్స్ అంతా కూడా బాధపడ్డారు. ఇక్కడ మళ్ళీ కొత్త లీడర్ వస్తే ఎట్లా మా పరిస్థితి ఏందని చెప్పి సహాయ సహకారాలు నిలిపేశారు అంటారు. వాస్తవమేనా? అయ్యా భరత్ గారు, మీరు చాలా చక్కగా చాతుర్యంతో మాట్లాడతారు. మీరు అది అందరికీ తెలిసిందే. కానీ మీతో ఏ రోజైనా పాపం ఏ బీజేపీ నాయకుడైనా చెప్పాడా? తప్పు కదయ్యా, తప్పు కదా. చెప్పారు పార్టీకి వ్యతిరేకంగా వెళ్తున్నారు మీరు, పార్టీ స్టాండ్ కొన్ని విషయాల్లో వెళ్తున్నారని చెప్పిన సందర్భం ఉంది. నాకు తెలిసి బాహ్యంగా ఎక్కడ వచ్చిందో నాకు తెలియదు. అలాంటిది ఏమైనా వాళ్ళు చెప్పి ఉంటే నేను దాన్ని తెలుసుకొని సరిదిద్దుకోవడానికి రెడీగా ఉన్నాను. ఓకే, మీరు నెక్స్ట్ హైదరాబాద్ పార్లమెంటే పోటీ చేస్తారా, లేకపోతే ఇంకా బయటకు వస్తారా? వేరే దగ్గర పోటీ చేసే అవకాశం ఉందా? మీ కార్యక్షేత్రం అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టుగా పార్టీ టికెట్ ఎక్కడిస్తుందో ఏమిస్తుందో ఎవరికి అంటే అప్పుడు లాస్ట్ టైం మీరే చూజ్ చేసుకున్నారు కదా. నేను టఫ్ కాంపిటీషన్ ఉన్న ప్లేసే చూజ్ చేసుకుంటా హైదరాబాద్ అని మీరే చూజ్ చేసుకున్నారు. పార్టీ కంటే నేను చూజ్ చేసుకుని ఉండొచ్చు నాయన, కానీ టికెట్ నాకు నేను ఇవ్వను కదా. అధిష్టానమో లేకపోతే పార్టీయో ఇవ్వాలి కదా. మళ్ళీ మీ ప్రశ్న అదే కదా. కాబట్టి నాకు ఏ ఎంఐఎం ఏ ఇలాఖాలో అయితే అన్యాయాలు అత్యాచారాలు జరుగుతున్నాయో అది బయటికి పెట్టాలనేదే నా జీవిత ధ్యేయము. అక్కడ ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడము, ఆ అన్యాయానికి నిలబడడమే నా ధ్యేయము. ఈ 5 ఏళ్లు నేను ఆ సేవలో ఉంటా. ఓకే, ఇప్పుడు రాజాసింగ్ విషయంలో నేషనల్ పార్టీ ఏ నిర్ణయం తీసుకోవాలి మీ ఉద్దేశంలో? అమిత్ షా ఫోన్ లో మాట్లాడారు అని చెప్తున్నారు. ఆయన నాకు తెలిసి అమర్నాథ్ యాత్రలో కూడా ఉన్నారు. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకోవాలో సంవత్సరం నాకే తెలిసిపోతే, ఒక్క సంవత్సరం రాజకీయాల్లో వచ్చిన నాకే తెలిసిపోతే భరత్ వాళ్ళు ఏం చేయాలో అక్కడ ఏళ్ల తరబడి ఒక్కొక్కళ్ళు హేమీలు కూర్చున్నారయ్యా. అంత సులువానైనా రాజకీయం అంటే
నా తెలియదు తండ్రి, నాకు తెలియని వాటిల్లో నేను తల దూర్చను. యు ఆర్ ఏ డిసిప్లిన్ సోల్జర్, అంతేనా? అంతే, భారతీయ జనతా పార్టీ డిసిప్లిన్డ్ సోల్జర్. అండ్ రామచంద్రరావు నాయకత్వంలో పార్టీ ముందుకెళ్తుంది, ఎంత ఇబ్బందులు ఖచ్చితంగా. ఎందుకంటే అధిష్టానం నిర్ణయం తీసుకుంది నాయన. తీసుకున్న వాళ్ళు ఎవరో లోకల్ గా కూర్చొని తీసుకునే నిర్ణయం కాదు. దేశాన్ని పరిపాలిస్తున్న అధిష్టానం నిర్ణయం తీసుకుంటే అధిష్టానానికి ధీటుగా మాట్లాడే ఒక వయసు లేదు, అర్హత లేదు నా వరకు, నాకు మాత్రం. వాళ్ళ నిర్ణయమే నా శిలాశాసనం. చెప్పింది వినడం నా పని. ఓకే థ్యాంక్ యూ మేడం మాధవీలత గారు. చాలా సంతోషం నాయన భరత్ గారు. థ్యాంక్ యూ. సో మనతో పాటు చీకోటి